హ్యాపీ బాగుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌండ్ ఫుల్ పెడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే చూడండి సౌండ్ ఫుల్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుంటాము. ఈ సమయంలో ఆరాధన చేసుకుంటాం. ప్రతి వారు కూడా లేచి నిలబడి ఆరాధనలో వాళ్ళ పప్పులు పంచుకుంటాము. దయచేసి అందరూ కూడా అందరూ లేచి నిలబడాలని హల్లెలూయా. స్తుతి మహిమ ప్రతి వారు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యను అడుగుదాం, ప్రభువా ఈ సమయంలో మాకు వచ్చిన తండ్రి పరిశుద్ధాత్మ దేవా, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. దేవాన్ని చెప్పినది మీరు మాతో మాట్లాడండి. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి వారు తల్లిదండ్రుల కొరకు, ప్రతి వారు భర్త కొరకు, ప్రతి వారు తన భార్య కొరకు, ప్రతి వారు తన బిడ్డల కొరకు, ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ప్రభువానికి వందనాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. సంతోషమే
సంతోషంతో ఆయన వేడుకున్నాము ఈ సమయంలో, దేశకాల సమయంలో. యేసయ్యా మీరున్నారు కాబట్టి మేము సంతోషముగా ఉంటున్నాము. మీరున్నారు కాబట్టి నాయన మా హృదయంలో సమాధానం ఉన్నది. మీరున్నారు కాబట్టి మా కుటుంబంలో సమాధానం ఉంది తండ్రి. ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా నీకు వందనాలయ్యా. గత రాత్రి నుండి ఉదయకాల సమయం వరకు నీ సజీవమైన రెక్కల్లో మమ్మల్ని కాచినందుకు వందనాలయ్యా. సంతోషం తండ్రి, సమాధానం యేసయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న సమయంలో అన్నమణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన అన్నగారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, ప్రేమ నమ్మకంగా యేసయ్యా మీకు వందనాలయ్యా. మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి, మీకు లెక్కలేని వందనాలయ్యా. మీకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు ప్రభా. మీకు వేలాది వందనాలయ్యా, వేలాది స్తోత్రములు తండ్రి. నాయన పాటలు యందు వాక్యం మందు ఆరాధన యందు నడిపించినందుకు మీకు స్తోత్రములయ్యా. మీకు లెక్కలేని వందనాలు ప్రభా. నా తండ్రి నాయన నా ప్రభా, నీ సజీవన రెక్కలు మనందరినీ భద్రపరిచిన యేసయ్యా మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి మేము ఇరుకు ఇబ్బందిలో ఉన్నామా తండ్రి, అన్నిటి నుంచి విడుదల చేయండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నా తండ్రి నీకు సమస్తము సాధ్యమయ్యా యేసయ్యా. నా తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న మధ్యలో ఒకరిని సేవించావు తండ్రి. ఒక్కసారి ప్రభా మా కుటుంబానికి దర్శించండి ప్రభా. ఏ సమస్యలో ఉన్నామో ప్రభా, ఏ ఇరుకులో ఉన్నామో ప్రభా, ఏ శాతాన శక్తిలో ఉన్నామో ప్రభా, అన్నిటి నుంచి విడుదల చేయండి ప్రభా. నాయన చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వృద్ధులు ఉన్నారు, ఎవరి బిడ్డలు ఉన్నారు ప్రభా. నా తండ్రులందరికీ మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచి ప్రభా. నా తండ్రి నీకు లెక్కలేని వందనాలయ్యా. నీకు లెక్కలేని స్తోత్రము తండ్రి. నాయన ఈ వారం అంతా నీ కృపని కాపులని భద్రత ఇచ్చిన తండ్రి. నాయన నా ప్రభా ఈ వారం అంతా తండ్రి మేము వాక్యం అనుసరించి నడిచే దరిద్రత ఇచ్చిన ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఐగర్ వాక్యం చెప్పుచుంటున్నారా తండ్రి, మీరు మరుగుపరిచిన ప్రభా. ఎంతో మా ప్రభా మేము అర్థం చేసుకున్న దరిద్రం కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రమయ్యా. నా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రములు వందనాలు ప్రభా. నా తండ్రి వీళ్ళు విడిచిపెట్టేవారు కాకుండా నా ప్రభా మేము భద్రపరుచుకున్న దరిద్రం మా కుటుంబాలన్నిటికీ దయచేయమని ఇచ్చిన ప్రార్థన పాదాలు చేతి పెట్టి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రియులారా ఈ సమయంలో దేవుని యొక్క కీర్తన భాగాన్ని మనం చదువుకొని కీర్తన భాగాన్ని మనం చదువుకొని సమయంలో కీర్తనలు చూడండి. దయచేసి 119వ కీర్తన అండి. 119వ కీర్తన 119వ కీర్తన 41 అమ్మా. 41 అండి. పిల్లరా ఈ సమయంలో 119వ కీర్తన 41వ శరణం నుండి మనం చదువుతున్నాము. 41 నుండి 43 వరకు కీర్తిప్రియ ప్రిపేర్ అవుతారు. 44 నుండి 46 వరకు కూడా సింధు ప్రిపేర్ అవుతారు. 47 నుండి 49 వరకు కూడా అంటూ సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మనం చేసుకుంటున్నాను. ఒకరు మాత్రమే మరి ఒకరు త్వరగా వచ్చి ప్రభు వాక్యంలో పాల్గొవాలని మనం చేసుకుంటున్నాను. కీర్తనలో 119వ కీర్తన 41 నుండి చదువుకుందాం. 119వ కీర్తన 41 నుంచి 43 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. యెహోవా కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యములు ఏమాత్రము తీసివేయకము. త్వరగా అమ్మా 3 కదా చదువుతాం.
నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాము. రండి. వాళ్ళు త్వరగా సిద్ధపడాలి. 44 నుంచి 46 వరకు ఇలా రాయబడి ఉంది. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించెదను. నిత్యము దాని అనుసరించెదను. నేను నీ ఉపదేశములను వెతుకువాడును. నిర్బంధము లేకుండా నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గురించి నేను మాట్లాడేదను. నెక్స్ట్ తర్వాత త్వరగా 47 నుండి 49 వరకు. ఈ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రేములు కన్ను. ఈ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తును. ఈ కట్టడలను నేను ధ్యానించెదను. నీ సేవకునికి దయచేయబడిన చేసుకొనును. దాని వలన నీవు నాకు రక్షణ పుట్టించెదవు. అందరూ కూడా కూర్చున్నాము. సమయంలో దయచేసి అందరూ కూడా కూర్చొని ప్రభు యొక్క వాక్య భాగాన్ని విందాము. సమయంలో పిల్లగా దయచేసి గారు 43 నిమిషాలు అవుతుంది. 8:43 అవుతుంది. కరెక్ట్గా 9:43కి ముగించాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాము. లేదు 8:43కి ఇస్తున్నామని 8:53 ముగించండి. 10 నిమిషాలు. థ్యాంక్ యూ. 10 నిమిషాలు తప్పదు. నెక్స్ట్ తర్వాత వాకింగ్ అవుతుంది. ఉపవాస పూర్తిలోనే చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు లేదు సార్, 10 నిమిషాలు చూసుకొని ఇంక ఉపవాస పూర్తికే మీకు అవకాశం. ఒక 10 నిమిషాలు తీసుకుని ఒక 15 నిమిషాలు. ఓకే. ఇది కొంచెం సెలవు కూడా వచ్చినాయి. ఏదండి అది ఇందులో పెట్టేస్తారు. అందులో పెడితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనలను ప్రేమించి మరో పునరుత్థాన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, ప్రభు దినాన్ని మనకిచ్చినందుకు మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది నిమిషాలు నీతో నాతో మాట్లాడాలని, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడాలని, నీతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రత్యేకమైన పునరుత్థాన దినమున ఇదిగో నాయన నీ సన్నిధానములో సమాజముగా కూడుకొని ఉన్నాం ప్రభా. మీ నామములో కూడుకొని ఉన్న మాకు నా ప్రభా ఆశతోనూ నిరీక్షణతోనూ ఉన్నాం ప్రభా. మీ మాటలను వినటానికి తండ్రి మీ కృప చూపించి మీ పరిశుద్ధ వాక్కును మాకు అందించమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ సేవకుని మరుగుపరిచి మీరే మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు క్రీస్తు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, ప్రియులు, ఆత్మీయులు,
సువార్తరాజయ్య గారిని బట్టి, మొదటిగా అమ్మగారిని బట్టి దేవుని ఘనపరుస్తున్నాను. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో ఆశతో ఆసక్తితో దేవుని మందిరములో దేవుని మాట కొరకు కనిపెట్టుతున్న మీ అందరూ కూడా ప్రభునామములో నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అమ్మ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. మనం సమయం లేదు కనుక చాలా స్పీడ్గా వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన, దావీదు రాసిన 3వ కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. 3వ కీర్తన 5, 6 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుని మహిమ చెల్లించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు పలుకుతున్నది ఎవరంటే దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, సుపరిచితుడు, దైవజనులు, అభిషిక్తులు, మహాచక్రవర్తి దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు ఈ 3వ కీర్తన ఏ పరిస్థితిలో ఉండి వ్రాసేడు అంటే, చాలా భయానకమైన పరిస్థితిలో ఉండి, ఒక భయంకరమైన స్థితిలో ఉండి, ఒక గుహలో ఉండి, శ్రమలో ఉండి, శోధనలో ఉండి ఈ కీర్తన వ్రాసినట్లు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన అన్నాడు, దేవుని బిడ్డలారా, యెహోవాయే నాకు ఆధారము. అమ్మ చాలా జాగ్రత్తగా వినాలి, కొద్ది నిమిషాల సమయం ఉంది. యెహోవాయే నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి లేచెను. 10,000 మంది నా మీదకి దండెత్తి మోహరించినను నేను భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాసే సమయంలో దావీదు దేవుని బిడ్డలు ఎలా ఉన్నాయంటే, అసలు పరిస్థితి ఎలా ఉండాలి, అంతా కూడా ప్రతికూల పరిస్థితే. దావీదుకి అనుకూల పరిస్థితి ఏదీ లేదు. కారణం ఏంటంటే, ఒక ప్రక్క నుంచి శత్రు రాజులు చుట్టుముట్టుతున్నారు, ఒక ప్రక్క నుంచి తన సొంత మామగారైన సౌలు రాజు 4,000 మంది సైన్యముతో దావీదుని తరుముకుంటా వస్తున్నాడు. ఆ గుహలో ఉన్నప్పుడు చుట్టుముట్టేశాడు. మరో ప్రక్క నుంచి సొంత కుమారుడు అబ్షాలోము కొన్ని వేల మంది సైనికులతో దావీదుని చంపి రాజునవ్వాలనే ఉద్దేశంతో సొంత కుమారుడే సైన్యాన్ని తీసుకుని, కత్తులు తీసుకుని దండెత్తినట్లు జ్ఞాపకం చేస్తాను. అలాంటి భయానకమైన స్థితిలో గుహలో ఒంటరిగా ఉండి, ఒక గుహలో ఒంటరిగా ఉండి దాక్కున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మహాచక్రవర్తి పరుగున వచ్చేసి ఒక గుహలో దాక్కున్నాడు. దాక్కుని ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు, ఇలాగూ కీర్తన రాస్తున్నాడు, దేవుని పాదాల దగ్గర మోకరించి అడుగుతున్నాడు, అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారము. ఒక పక్క నా మాంగారు కత్తులు తీసుకుని వస్తున్నాడు సైనికులతో, నా సొంత కుమారుడు కత్తులు తీసుకుని వస్తున్నాడు, శత్రురాజులు కత్తులు తీసుకొచ్చారు, నాకు ఈ గుహంతా కూడా చుట్టముట్టబడింది. తండ్రి, నీవే నాకు ఆధారం అని దేవునిపై ఆధారపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దావీదు ఈ పరిస్థితుల్లో నీవు నేనైతే ఒకవేళ గుండె ఆగిపోయి సరిపోతామేమో తెలియదు, కానీ నిజమే కదా. ఏమంటే మన సమస్యలన్నీ ఒక్కసారిగా కుటుంబం మీదకి వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనకెంతో ఆందోళన, వేదన, భయం. చుట్టుముట్టేరు అనుకోండి, చర్చి చుట్టూ కత్తులు తీసుకుని ఉన్నారు అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, అలాంటి భయానకమైన స్థితిలో దావీదు మాత్రం భయపడలేదండి. దేవునికి మహిమ కలుగును. దేవుడు అన్నాడు, దేవుని బిడ్డలారా, దావీదు అన్నాడు, దేవుని బిడ్డలైన వారు అయ్యా ఎవరికి భయపడంట. దేవుని బిడ్డలు ఎవరు కూడా భయపడరు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, దావీదు కూడా దేవునిపై ఆధారపడ్డాడు. ఎవరిపై ఆధారపడ్డాడు? దేవునిపై ఆధారపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఏనాడు భయపడలేదు. ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి ధైర్యం? కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత భయానకమైన స్థితిలో దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది?
దేన్ని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు అంటే పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది దావీదంతా తన దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డాడంట. దేవునికి స్తోత్రం. దేవునిపై ఆధారపడిన వారికి ఏ విషయంలో కూడా భయం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎన్ని సమస్యలు చుట్టుముట్టినప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పటికీ, అప్పులోళ్ళు వచ్చి, వారాలోళ్ళు, నెలలోళ్ళు వచ్చి గొడవ పెడుతున్నప్పటికీ తొణకడు బెనకడు ఎవరో తెలుసా? క్రీస్తు బిడ్డైన వాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే నా దేవుడు నా అప్పులన్నీ తీరుస్తాడనే విశ్వాసము నిరీక్షణతో ఉంటాడు కనుక. దేవునికి స్తోత్రం. దావీదు కూడా తన దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డాడు కనుక తనకొచ్చిన స్వాదన నుంచి ఆ విజయం నా దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసంతో నిరీక్షణతోనే ఉన్నాడు. కానీ ఆయన భయపడలేదు, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6-7 వచనాలు. దావీదు చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. విశాలమ్మ దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ మాట, ఈ వృత్తాంతం ఏం జరిగిందో మీకు సందర్భం తెలియజేస్తాను. సిక్లగు అనే పట్టణంలో, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయాన్ని మొత్తం చదవండి. దావీదుకు వచ్చిన స్వాదన ఏంటో తెలిసింది. దావీదు వేరే అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సిక్లగు పట్టణంలో నివసిస్తున్నాడు దావీదు. ఈ సిక్లగు పట్టణంలో ఉన్న దావీదు కుటుంబం మీదకి ఆ పట్టణం చుట్టూ కూడా ఆ యొక్క శత్రు రాజులు అమాలేకీయులు ఒకేసారిగా దండెత్తి, సైన్యంతో వచ్చి దండెత్తి ఆ పట్టణాన్ని చుట్టుముట్టేసి ఆ సిక్లగు పట్టణాన్ని కాల్చేశారు. అంత మాత్రం కాదు, దావీదు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఇరువురు భార్యలను కూడా యవనస్తులను వాళ్ళు చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అంత మాత్రం కాదు, అక్కడ ఉన్న ఇశ్రాయేలీయుల్లో అనేక మంది సైనికులు భార్యలను, వారి యవనస్తులైన బిడ్డలను కూడా చెరపట్టుకుని ఆ యొక్క అమోరీయులు, మోయాబీయులు కూడా వీళ్ళని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళిపోయినట్లు జ్ఞాపకం చేస్తాం. అయితే దావీదు అమోరీయుల మీద యుద్ధం చేసి జయం పొందుకుని సంతోషంతో వస్తుంటే సిక్లగు పట్టణం కాల్చబడుతుంది. పరుగున వచ్చాడు దావీదు. ఆ పట్టణాన్ని చూసి, తన ప్రజలను చూసి కురిగిపోయాడు. దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, దావీదా నీ వల్లే వచ్చింది ఈ శిక్ష, ఈ సమస్య నీ వల్లే, నా బిడ్డలు లేరు, నా భార్య లేదు, ఆ అమాలేకీయులు కొట్టుకెళ్ళిపోవడానికి కారణం నువ్వేనయ్యా, రండి ఈ దావీదుని చంపేద్దామని దావీదు సైనికులే దావీదు మీద దాడి చేసినప్పుడు దావీదు వారి దగ్గర నుంచి పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. పారిపోతూ దేవుని మందిరంలోకి వచ్చి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆయన ఎక్కడికి పారిపోలేదు, కానీ దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తన దేవుడైన యెహోవా మీద ఆధారపడి తండ్రి, నా ప్రభువా నీవే నా దిక్కయ్యా, ఇదిగో ఈ సైనికుల భార్యలు పిల్లలు, నా భార్య పిల్లల్ని ఆ అమాలేకీయులు తీసుకుని వెళ్ళిపోయారయ్యా, వారి మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను, మరి ఆ యుద్ధంలో మరి నేను ఒక్కడనే వెళ్తున్నాను యుద్ధానికి, నా పక్షాన నువ్వు ఉంటేనే నాకు విజయమయ్యా, నాకు తోడై ఉండవా, నువ్వు ఉంటావా లేదని దేవుని పాదాల దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డల దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దావీదుకు వచ్చిన సమస్యను బట్టి, దావీదుకు వచ్చిన శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి ఆయన కురిగిపోలేదు, కానీ ఆయన తన స్నేహితుల దగ్గరికి కానీ తన బంధువుల దగ్గర కానీ పారిపోయి వాళ్ళపై ఆధారపడలేదు, కానీ తన దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డట్టు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, దేవునిపై ఆధారపడ్డాడు. దేవుని యొద్ద దేవుని మందిరంలో విచారణ చేస్తున్నాడు. మరి ఇప్పుడు నేను అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్తే, నేను ఒక్కడనే వెళ్తే నాకు విజయం ఎలా వచ్చింది? వాళ్ళు లక్షల సైన్యం ఉంటారు, నేను ఒక్కడనే ప్రభువా, నా పక్షాన నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటావా లేదా, వాళ్ళ మీద నాకు విజయం ఇస్తావా లేదని దేవుని పాదాల దగ్గర
విచారణ చేస్తున్నట్లు జ్ఞాపకం చేస్తాం. విచారణ చేసి అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి మహిమ చెల్లించండి. అమాలేకీయులందరి మీద గొప్ప జయాన్ని ఇచ్చాడు దేవుడు. దావీదు పక్షాన దేవుడుండి గొప్ప జయాన్ని ఇచ్చి తిరిగి తన భార్యలు ఇరుగులను, తన బిడ్డలను, ఇదిగో ఇశ్రాయేలీయుల బిడ్డలను, యవనస్తులందరూ కూడా తీసుకుని తనతో ఉన్న 300 మంది మాత్రమే సైనికులు ఉన్నారు. ఆ 300 మంది సైనికులు అక్కడ ఉన్న వాటన్నిటిని దోచుకుని అక్కడ డబ్బు, బంగారము, వెండి అంతా తీసుకుని తిరిగి మరలా సిక్లగ్ పట్టణం వచ్చి ఆ పట్టణాన్ని మళ్ళీ కలుపుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాం. ఇదంతా దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడి నుంచి వచ్చింది ఈ విజయం అంటే, దావీదు శ్రమలో ఎవరి పాదాల మీద పడ్డాడు? దేవుని పాదాల మీద పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరిపై ఆధారపడ్డాడంటే తన దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డప్పుడు దేవాది దేవుడే దావీదికి గొప్ప జయమిచ్చినట్లు మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి మనం ఊహించని రీతిలో ఒకేసారిగా అన్ని ఒకేసారి చుట్టముడతాయి. అప్పులోడు ఒకసారి వస్తారు, జ్వరం ఒకసారి, ఇంట్లో అందరికీ జబ్బులు ఒకసారి వస్తాయి, అన్ని రోగాలే, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే. అమ్మా, కూరగాయలు ఒకేసారి అయిపోతాయి, బియ్యం కూడా అయిపోతాయి, అన్నీ ఒక్కసారి అయిపోతాయి. అయ్యో అన్నీ అయిపోయి అని అన్నీ ఒక్కసారి, అన్ని సమస్యలు ఒక్కసారి మన కుటుంబం వెనకే వచ్చి పడ్డప్పుడు దేవుని బిడ్డలారా, మనం కూడా దావీదుని జ్ఞాపకం చేసుకుని మనం కృంగిపోవలసిన పని లేదు. కానీ దావీదులాగా దేవునిపై ఆధారపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ, ఎంతటి క్లిష్ట పరిస్థితి మనల్ని చుట్టుముట్టినప్పటికీ తన దేవుడైన యెహోవా మీద దావీదు ఆధారపడ్డాడు. ఇదిగో ఆయన అన్నాడు, అన్ని చుట్టుముట్టేశారు. తన మామ, తన సొంత కుమారుడు సైనికులతో చుట్టుముట్టినప్పుడు దావీదు అన్నాడు, యెహోవాయే నాకు ఆధారం. వీళ్ళందరూ నా మీద 10,000 మంది నా మీదకి దండెత్తినను, మోహరించినను, నేను భయపడను. కారణం ఏంటో తెలుసా? నా దేవుడైన యెహోవాయే నాకు ఆధారము. నా దేవుడు నాకు తోడై ఉండగా వీళ్ళెవ్వరేమి నన్ను చెయ్యలేరని గొప్ప విశ్వాసము, నిరీక్షణ దావీదులో ఉన్నట్లు దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క గొప్ప నిరీక్షణ, ఈ యొక్క గొప్ప విశ్వాసము, దేవునిపై ఆధారపడే తత్వము క్రీస్తు బిడ్డగా నీలో నాలో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ నేను భయపడాల్సిన పని లేదు. దేవునిపై ఆధారపడాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మరణం తనను వెంటాడినప్పటికీ దావీదు భయపడలేదు. నిజమే కదా, మరణం తనను వెంటాడింది. ఓ పక్క సొంత కుమారుడు అబ్షాలోము, ఓ పక్క సొంత మామ సౌలు రాజు, వీళ్ళందరూ కూడా ఒకసారి దండెత్తి దావీదుని చంపాలని ఒక్కసారిగా దండెత్తి చుట్టుముట్టినప్పటికీ దావీదు మరణం వెంబడించినప్పటికీ దావీదు భయపడలేదు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు, స్వాగతం వచ్చినప్పుడు కొనిపోవద్దు సహోదరి, భయపడాల్సిన పని లేదు. మన దేవుడైన యెహోవాపై నువ్వు ఆధారపడ్డప్పుడు ఆయనే నీ పక్షా నుండి నీకొచ్చిన ఇబ్బందుల నుంచి, నీకొచ్చిన ఆర్థిక ఇబ్బందులు, నీ సమస్యల నుంచి, నీ అప్పుల నుంచి, నీ రుణాల నుంచి, నీ అవమానముల నుంచి కొట్టివేసి దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేసి నీకు తిరిగి మరలా సంతోషాన్ని, నెమ్మదినిస్తాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే 118వ కీర్తన 6వ వచనంలో ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి ఈ ధైర్యం అంటే, దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుక నేను భయపడననే గొప్ప నిరీక్షణ దావీదులో. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్న గొప్ప ఈ యొక్క నిరీక్షణ, ఈ గొప్ప విశ్వాసము నీలో నాలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు అన్నప్పుడు భయపడలేదండి. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో ఉన్న దావీదుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కీర్తన 9:10 ఉంటుంది, దేవునికి మహిమ కలుగునుగా. యెహోవాను ఆశ్రయించిన వారిని, యెహోవాని ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టి దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రాణము తీసేస్తారు. అంతే,
అలాంటి మూమెంట్లు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు దావీదుని విడిచిపెట్టలా. దావీదు పక్షాన్ని యుద్ధం చేసి అమాలేకీయుల మీద గొప్ప జయాన్నిచ్చి తిరిగి మరలా తన భార్యలను బిడ్డలను యవనస్తులందరినీ కూడా తీసుకుని వచ్చి తిరిగి సిక్లగ్ పట్టణాన్ని కట్టుకున్నట్లు జ్ఞాపకం చేస్తారు. సహోదరి, ఏ సమస్యతో ఈరోజు పరిశుద్ధాలయంలో కూర్చొని ఉన్నావు, ఏ ఆర్థిక ఇబ్బందులో వచ్చావు, ఏ సమస్యలో వచ్చావు, ఏ అవమానంలో వచ్చావు, ఏ నిందలో వచ్చావు, నువ్వు కూడా ఏ విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. దావీదులాగా దేవునిపై ఆధారపడు. ఆయన యొద్ద నువ్వు విచారణ చేయి. ప్రభువా, నా సమస్య ఇదయ్యా, నా కష్టాలు ఇయ్యయ్యా, నా రుణాలు ఇయ్యయ్యా, ఇదిగో అవమానిస్తున్నారయ్యా, అయ్యా హేళనగా మాట్లాడుతున్నారయ్యా, అయ్యా నన్ను బూతులు మాట్లాడుతున్నారయ్యా, అయ్యా నన్ను కాపాడవా అని నువ్వు దావీదులాగా దేవుని పాదాల దగ్గర విచారణ చేసి ప్రార్థించి ప్రభువాని నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దావీదుకి ఇచ్చిన గొప్ప విజయము, దావీదుకి ఇచ్చిన నెమ్మది, సంతోషం నీ కుటుంబంలో ఇచ్చి నేను ఆదుకుంటాడు అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషమైన విషయము, చక్కటి వాక్యాన్ని అయ్యో పంచుకున్నారు. ఇది వారికి పూర్ణమైన సమయం కాదు.